నమస్తే. 50 మందికి నమస్కారము. ఈరోజు మన ముఖ్య అతిథి ఒక ఆశా జ్యోతి, ఆశా జీవి. ఒక మంచి విద్యను అభ్యసించి, న్యాయవాదం చేతబట్టి, ఆ తర్వాత రాజకీయాన్ని పుణికిపుచ్చుకొని, ఆ తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలి, కేంద్రం పంచాయతీ కేంద్రము రాష్ట్ర యొక్క అవసరాలు రాష్ట్రాన్ని తీర్చుకుంటూ కేంద్రంతో ఒక సయోధ్యను నెలకొల్పి రాష్ట్ర అవసరాలను, సమాజ స్థితిగతులు మారాలి, ఈ స్కీమ్స్ ప్రజా ఆమోద స్కీమ్స్ ప్రవేశపెట్టాలని ఒక బ్రహ్మ జ్ఞానంతో ఆ మానవ మేధస్సుకు పనిపెట్టి ఒక ప్రాంతీయ పార్టీని పురుడు పోసిన వ్యక్తి. ఆ ప్రాంతీయ పార్టీ పురుడు పోసుకున్నాక ఒక కోడి తన పిల్లను ఏ విధంగా అయితే ఈ గద్దలు రాబందులు తన్నుకొని పోతూ ఉంటే ఆ కోడి ఎంత విలవిల్లాడుతుంది, కానీ అదే క్షణంలో ఎంతో మానసిక ఓర్పుతో అన్నిటినీ స్వీకరించి మళ్ళా తనదైన జీవితాన్ని అవలంబిస్తూ సమాజం నుంచి మంచి కోరుకుంటూ ఆశా జీవితాన్ని జీవిస్తున్న మన సొంత మనిషి, రాయలసీమ సొంత మనిషి నాదెండ్ల భాస్కర్ రావు గారు. వారితో వారి జీవిత రహస్యాన్ని, వాళ్ళ మనసును ఏ విధంగా వారు సర్ది చెప్పుకోవడం కానీ, అది ఎలా ఉంటుంది, జీవితం అనేది ఎలా ఉంటుంది, ఈ సమాజం ఎలాంటిది, గ్రామీణ భారతం ఎలాంటిది, వారు ఏ విధంగా దర్శించారు, ఈ జీవితాన్ని, సమాజాన్ని ఏ విధంగా దర్శించారు అనేవి మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం బాబు. ఆ క్షణాలు 1984 ఒక క్షణాలు, ఒక పార్టీని పెట్టి దానికి ఒక సిద్ధాంతాన్ని, సమాజంలో ఏమేమి లోపాలు ఉన్నాయి, సమాజానికి మనం రాజకీయం అనేది ఏమిటి, రాజకీయం అసలు దేనికి అవసరం, రాజకీయం లేకపోతే సరిపోతుంది కదా, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు కదా, రాజకీయం అనేది దేనికి అనేది గ్రహించి ఒక పార్టీని ఒక రూపాన్ని తెచ్చి, ఒక పార్టీకి ఒక రూపాన్ని తెచ్చి, ఆ తర్వాత అది వేరే వాళ్ళ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయి ఆ క్షణాల నుంచి మీ మనసును మీరు మళ్ళించుకొని, మనసును ఏమాత్రం గాయపరచుకోకుండా, ఎప్పుడైతే మనం మనసును గాయపరుచుకుంటుందో అది శరీరం మీద పడుతుంది. కానీ ఇన్ని రోజులు మంచిని కాంక్షిస్తూ ఈ ఇంటి పేరు కూడా సర్వధర్మ నిలయం. అది ఏమిటి, సర్వధర్మ నిలయం అంటే ఏమిటి? మీరు రాసిన బుక్స్ గ్లిమ్స్ ఆఫ్ లైట్, మీ ఆత్మకథ రాయడం జరిగింది. ఇవన్నీ ఒక్కొక్కటిగా మాకు మీ పుట్టుక దగ్గర నుంచి మీ కుటుంబం ఎంత గొప్పది, కుటుంబ వ్యవస్థ ఎంత గొప్పది. మనం ఒక ఆటవికుల నుంచి వచ్చాం, ఒక కుటుంబ వ్యవస్థను మనము ఏర్పాటు చేసుకున్నాం. కొన్ని సిద్ధాంతాలు, ఈ పెళ్ళిళ్ళు, ఇవన్నీ ఒక మానవ జీవితానికి పురోగతికి మనకి ఎన్నెన్నో మన పెద్దలు పూర్వీకులు బాటలు వేశారు. మీ పుట్టుక దగ్గర నుంచి సార్ చిన్న చాలా సంతోషం బాబు. నేను మీలాగానే మామూలు గ్రామ వాతావరణంలో పుట్టి గ్రామ వాతావరణంలో పెరిగిన వాడిని. దోనేపూడి అనే గ్రామంలో మా నాన్నగారు పిచ్చయ్య గారు, తల్లిగారు వెంకాయమ్మ గారు. నేను 4వ సంతానాన్ని ఇంట్లో. నా ముందు సిస్టర్ పెద్ద ఉండింది, అలాగే బ్రదర్స్ ఉన్నారు ఒక 2. తర్వాత 4వ వాడిని నేను ఉగ్ర హాస్పిటల్ అని ఇంగ్లీష్ హాస్పిటల్ ఉండేది ఆ రోజుల్లో గుంటూరులో. కోస్తా జిల్లా మొత్తం అంతా కూడా అక్కడికే వస్తూ ఉండేవాళ్ళు. అక్కడ జన్మించానని ఆ డేట్ ఆఫ్ బర్త్ అది ఇప్పటికీ కూడా రాసి ఉంది. 23/6/19
1935లో. అంటే 10-11 సంవత్సరాలు స్వాతంత్రం రాకముందే నా జన్మ జరిగింది. అయితే తల్లిదండ్రులు గ్రామంలో ఉన్నారు కనుక, గ్రామ వాతావరణంలో పెరిగారు కనుక అక్కడే చదువుకున్నాను. దోనేపూడి అనే గ్రామంలో, అది కొల్లూరు మండలంలో ఉంది. నేను ఎట్లా చదువుకుంటూ ఒక క్లాస్ తర్వాత ఒకటి క్లాస్ పాస్ అవ్వకుంటూ ముందుకు వస్తున్నాను, అలాగే ఆ ఊరికి కూడా ఆ క్లాసులు అట్లా పెంచుకుంటూ వచ్చారు. ఆ రోజుల్లో కాకాని వెంకటోత్తరం గారని కృష్ణా జిల్లాలో జిల్లా బోర్డు ప్రెసిడెంట్గా ఉండి ఊళ్ళన్నిటికీ స్కూళ్ళు ఇస్తూ ఉండేవాడు. మాకు గుంటూరు జిల్లాలో పాములపాటి కృష్ణయ్య చౌదరి గారు అని చెప్పి, అప్పుడు కలెక్టర్లంతా ఇంగ్లీష్ వాళ్ళు, ఎస్పీలు కూడా ఇంగ్లీష్ వాళ్ళే ఉండేవాడు. అక్కడ ఆ పాములపాటి కృష్ణయ్య చౌదరి గారు మా ఊరు వచ్చి మా ఊర్లో స్కూల్ ఇచ్చారు. ఎంత విచిత్రం అంటే ఆ రోజుల్లోనే ఒక ముసలైన ఈయన ఏం చేశాడు, పాములపాటి కృష్ణయ్య చౌదరి గారు జిల్లా బోర్డు ప్రెసిడెంటు, మీరు మీ స్కూలు పక్కన 5 ఎకరాలు గ్రామకంఠంలో ఉన్నది ఇస్తే స్కూల్లో పిల్లలది ఆడుకోవడానికి స్కూల్ శాంక్షన్ చేస్తాను. నువ్వు శాంక్షన్ చేస్తావయ్యా, కానీ ఎన్నో లక్షలు పక్షులు బతుకుతున్నాయి ఇక్కడ ఆ చెట్ల మీద, 5-10 ఎకరాల్లో. వాళ్ళు ఎక్కడ పోవాలి, వాళ్ళు ఎక్కడ ఉండాలి, వాళ్ళకి వసతి ఎట్లా పాప ఆ పక్షులకి అని ఆ ముసలైన అన్నాడు. బాగా ఉట్టిప్టుకు కూడా చిన్నవాళ్ళు. కానీ వాతావరణం ఎలా ఉన్నా మన ఈ యొక్క పరిస్థితులు ఎలా గ్రామంలో ఉండాలి, గ్రామంలో ఈ జాతులన్నీ ఎలా బ్రతకాలి, పక్షులతో సహా ఎలా బ్రతకాలి, జంతువులు సహా ఎలా బ్రతకాలని గ్రామంలో ఉన్న పెద్దలకి తెలిసినంత మనకు తెలియదు. ఆ చిన్నతనంలో ఆ మాట అడుగుతుంటే మాకు అర్థం కాలేదు. కానీ నిజంగా మరి పశుపక్షాదులు ఎక్కడ ఉండాలి అనే మాట చాలా మనసుకి నొప్పి జరిగేటట్టుగా అన్నాడు ఆయన. అది గ్రహించాను. నేను చదువుకుంటున్నట్టుగానే ఎస్ఎస్ఎల్సి స్టేజ్కి వచ్చేటప్పుడు ఎస్ఎస్ఎల్సి కూడా మా ఊళ్ళోనే ఇచ్చారు, స్కూల్ ఫైనల్. ఇవన్నీ మీరు పుట్టిన తర్వాత జరిగినవి చెప్తాను, కట్ చేసి చెప్పేస్తా. చెప్పండి. అలా వచ్చిన వాడిని కొల్లూరు సెంటర్లో మాకు ఎగ్జామినేషన్స్ రాయటం. అది కొల్లూరు సెంటర్లో రాసినాక మేము పాస్ అయినాక ఇంటర్మీడియట్ చదవాలి. అప్పుడు ఇంటర్మీడియట్ ఎఫ్ఏ అనేవాడు. మా నాయన గారికి ఈ స్వాతంత్ర సమరోధులన్నా, ఈ స్వాతంత్రానికి అరువులు సాచి ప్రజలంతా పనిచేసేవాళ్ళన్నా చాలా అభిమానంగా ఉండేవారు. అక్కడ ఏమైందంటే బందర్ అనే చోట కృష్ణా జిల్లాలో హెడ్ క్వార్టర్స్, అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు ఉండేవాళ్ళు. అక్కడ దాన్ని మసులా అని కూడా అనేవాడు, మచిలీపట్నం అని, మసులా అని. నేషనల్ కాలేజ్ అని ఒకటి పెట్టారు. మన జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఉన్న జాతీయ పార్టీ నాయకులంతా కలిసి పెట్టారు. ఆ కాలేజీలో చదవాలని అక్కడ చేర్పించారు. నన్ను చేర్పిస్తే అక్కడ ఇంటర్మీడియట్ అయిపోయినాక నేను 1-2 సార్లు హైదరాబాద్ వచ్చి వెళ్ళాను. మా అన్నగారు ఇక్కడ తహసీల్దార్ వరంగల్. సరే, ఆయన వచ్చినప్పుడు అక్కడెందులో ఇక్కడ చదువుకోరాదా అని చెప్పి ఆయన అన్నాడు. అంటే దాని మీద నాకు మనసులో పడి ఆ ఇంటర్మీడియట్ వరకే అక్కడ చదువుకుని తర్వాత హైదరాబాద్ వచ్చి, ఇది ఆంధ్ర కాక ముందు జరిగింది. ఆంధ్ర సపరేట్ చేశారు మెడ్రాస్ నుంచి, అది కాకముందే జరిగింది. 53లో అన్నమాట. 53లోనే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉస్మానియాలో నేను బిఏ చదువుకుని, అక్కడి నుంచి లా చదువుకుని, ఆ పైన ఎల్ఎస్జీడీ లోకల్ సెల్ఫ్ డిప్లొమా ఒకటి చేసి నేను ప్రాక్టీస్. ఇది నా బాల్యంలో జరిగిన విషయాలు. అయితే బాల్యంలో గ్రామాల్లో న్యాచురల్గా అక్కడున్న వాతావరణంలో ఆ తిండి తిప్పులు వాడి పెట్టిందే తినటము, అలాగే ఆడుకోవడం, తిరగటం, అదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది కనుక వేరే విషయాలు తెలిసే కాదు. అయితే నేను చిన్నప్పుడు ఏమైందంటే, స్వాతంత్రం రాకముందు
మా నాన్నగారు ఆయన భుజం మీద కూర్చోబెట్టుకున్నాను. గాంధీ గారు తెనాలి 3 సార్లు వచ్చాడు. ఆ గాంధీ గారు వచ్చినప్పుడు నన్ను ఆయన చూసేటట్టు నన్ను దగ్గరకు తీసుకెళ్ళి చూపించారు. చిన్నవాడు, నాకేం పెద్ద అవగాహన లేదు. అయితే ఆ తెనాలిలో నాకు బాగా గుర్తు, గాంధీ గారు చెప్పేవాడు అతను లాక్కుపోయి భక్తులు దాన్ని పూజ చేసుకుంటూ ఉండేవాడు. అక్కడికి వెళ్ళి జనం అంతా వెళ్ళి గాంధీ గారు అంత మనకు స్వాతంత్రం తెచ్చే పెద్దలంటే అంత కోరిక, అంత లోతుగా సపోర్ట్ చేస్తూ ఉండేవాడు సామాన్య జనం అంతా. అలాగా ఉన్న ప్రదేశం మాది. ఈ రోజుని మీకు మనం చేస్తా, తెనాలిలో 550 మంది ఫ్రీడమ్ ఫైట్ ఉన్నారు. చాలా పెద్ద సంఖ్య. అలాంటి ప్రాంతం, అలాంటి పోతుగడ్డ నుంచి వచ్చారన్నమాట ఆ గ్రామం అక్కడ. అయితే హైదరాబాద్ వచ్చినాక ఇక్కడ వాతావరణం వేరు కనుక ఇక్కడ కులాలు అయి పెద్ద పట్టింపులు లేవు. ఇక్కడంతా ముస్లిమ్స్, హిందూస్ అనేదే కొంచెం ఉండేది. అది కూడా మాకు ఎప్పుడు మేము, అయితే రావి నారాయణ రెడ్డి గారు పెద్ద ఫ్రీడమ్ ఫైటర్ ఉండేవాడు. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ లీడర్. విశాలాంధ్ర కావాలని జెండా లేపాడు. దానికి మాకు సుల్తాన్ బజార్లో శ్రీకృష్ణదేవరాయ లైబ్రరీ ఉంటుంది. ఆ ప్రాంతంలో మేమంతా కలుస్తూ ఉండేవాళ్ళం, కుర్రాళ్ళు. రావి నారాయణ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో మేమంతా కూడా విశాలాంధ్ర కావాలని ఎలుగెత్తి చాటుతూ తిరుగుతూ ఉండేవాడు. ఆ రోజుల్లో హైదరాబాద్ కేవలం ఒక కులానికి, మతానికి అలా సంబంధించింది కాదు. అనేక జాతులు ఇక్కడ, కాస్మోపాలిటన్ సిటీ. ఈ కులాలు, మతాలు అనే పెద్ద పట్టింపులు లేవు. బూర్గుల రామకృష్ణరావు గారిని ఒక పార్టీ ప్రెసిడెంట్ గాను, సెక్రటరీ గాను ఆయన ఎన్నుకోరు. అన్ని పార్టీలు కలిసి ఆయన ముఖ్యమంత్రి చేసి, అలాంటి పెద్ద మనిషి ఆయన. కనుక ఆయన నడుపుతున్న, ఆయన కూడా ప్లీడర్, కొన్నాళ్ళు ప్లీడర్ ఆయన కూడా. ఆయన దగ్గర మంచి విషయాలు తెలుసుకుంటూ ఉండేవాడు. విశాలమైన భావాలు, మంచి మనిషి. ఇది అట్టట చేరి ఏమైందంటే, ఈ విశాలాంధ్ర అనేది కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ముందు వాళ్ళు పేపర్ అది పెట్టి విశాలాంధ్ర కావాలని కోరారు. రావినారాయణ రెడ్డి గారు ఇన్ఫ్యాక్ట్ కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్. కమ్యూనిస్ట్ పార్టీ మెంబర్గానే ఆయన పార్లమెంట్ మెంబర్ అయ్యాడు. నెహ్రూ గారు ఆయన్ని, మేమంతా యూత్ కాంగ్రెస్ పిల్లలం కదా, ఏరోడ్రోమ్ పోతే నెహ్రూ గారు ప్లేన్ దిగి ఆయన వాటేసుకుని పోవాలయ్యా, ప్రైమ్ మినిస్టరే కాదు, నాకంటే ఎక్కువ ఓట్లతో గెలిచాను అని అభినందించాను. అలాంటి పరిస్థితి, అలాంటి నాయకుడు రావినారెడ్డి. త్యాగపురుడు, ఎన్నో వేల ఎకరం అన్నీ పోగొట్టుకున్నాడు. అలాంటి మహానుభావులు ఉండబట్టే ఇక్కడ ఇదంతా, ఈ తెలుగువాడు ఒక రాష్ట్రం అని ఇదంతా పెట్టుకుని అవకాశాలు సృష్టించు. ఏదైనా ప్రజల నుంచే వాళ్ళ దార్శనికతను బట్టే ఇవన్నీ ఫామ్ అవుతూ ఉంటాయని భావించేవాడు నేను. ఇక్కడ ఒక్క నిమిషం వెనక్కి వెళదాం. అసలు ఈ ఆంధ్ర అనేది ఎట్లా వచ్చింది? భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు, ప్రకాశం గారు, సొంటి రామ్మూర్తి గారు, రకరకాల అప్పుడు బ్రాహ్మణ్ నాయకత్వం, మనమంతా కూడా ఈ జాతులన్నీ కూడా వాళ్ళకి అందిస్తూ వాళ్ళ వెనకాల నడిచేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో బ్రాహ్మణులు చక్కని లీడర్షిప్ ఇచ్చారు. నెహ్రూ గారు కూడా ఒక విధంగా బ్రాహ్మడే కదా. కనుక ఆ నాయకత్వంలో ఏం చేశారంటే, మేము తమిళ వాళ్ళతో ఇవ్వలేకపోతున్నాం, ఒక సపరేట్గా ఆంధ్ర రాష్ట్రం ఇవ్వాలి అని ఆంధ్ర కాంగ్రెస్ అని పెట్టించారు. ఆంధ్ర కాంగ్రెస్ అని పెట్టించి అప్పటికే బీజారు పడ్డాయి అన్నమాట. అవి అలా తీసుకొచ్చి మొత్తానికి ఆఖరికి రాష్ట్రం ఎడగొట్టే పరిస్థితి వచ్చి, మద్రాసులోంచి విడిపోవడానికి కారణం, ఇక్కడ మనం రాష్ట్రం కావాలని కోట్ల ఆ రోజుని. మద్రాసు మేము కట్టాం, మద్రాసు మాది ఎక్కువ శ్రమ ఉంది, ఆంధ్రాది, రాయలసీమది, తెలంగాణ లేదప్పుడు ఉంది అని ఫైట్ చేస్తే వాళ్ళు వలగాదన్నారు. నెహ్రూ వాళ్ళు కూడా మెడ్రాసు తమిళనాడుకే ఇచ్చేసి
అప్పుడు ఆ టైంలో ఈ పొట్టి శ్రీరాములు గారిని ఆయన వైశ్య జెంటిల్మన్, ఈజ్ ఫ్రమ్ నెల్లూరు. ఈయన చిన్న చిన్నగా 10 రోజులు 15 రోజులు 5 రోజులు భోజనం చేయకుండా ఉండే అలవాటు చేసుకున్నాడు. ఆ అలవాటుతో ఏం చేశాడంటే, వీడైతే మరి ఉపవాసం పెట్టిద్దాం చెప్పి మన ప్రకాశం గారు, అలాగే కాకినాడ ఆయన, వీళ్ళంతా కలిసి పట్టుబట్టి ఆంధ్రలో ఒక చిన్న స్కూల్ ఉంది అక్కడ, మెరీనా బీచ్ ఒడ్డును కొక్కును. ఆ స్కూల్లో కూర్చోబెట్టారు. కూర్చోబెడితే నెహ్రూ భయపడిస్తాడు కదా అని అనుకున్నారు బిగినింగ్. 10-15 రోజులు అయినాక ఆయన, నాకు ఆకలి అవుతుంది, నేను లేచిపోతాను కూర్చున్నాడు వయస్సుడు. అరే అట్టడని ఒక చేయి మీద ఈయన, ఒక చేయి మీద బుడుసామూర్తి కూర్చొని భోజనం చేయకుండా ఆపారు. ఆపితే అతను 30 రోజులు 20 రోజులకు చనిపోయాడు. చనిపోతే నెహ్రూ పాపం జనరల్గా హ్యూమనిస్ట్ కదా, భయపడి అయ్యో మనిషి చచ్చిపోవడం ఏంటి అని చెప్పి రాష్ట్ర అనౌన్స్. ఆ రాష్ట్ర అనౌన్స్ చేసినప్పుడు ఏం చేశారు, వదలాలి కమిటీ అని ఒక ఆయన ముస్లిం జెంటిల్మన్ ఆఫీసర్ని రాజధాని ఎక్కడైతే బాగుంటుందో అని చెప్పని ఒకటి కమిటీ వేశారు. వేస్తే ఆయన రాష్ట్రం అంతా తిరిగి, ఆంధ్ర అంతా తిరిగి, బెజవాడ గుంటూరు మధ్యన అయితే బాగా ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీ ఉంది, ఆ ప్రాంతంలో కట్టుకుందని చెప్పి రాసిపోయాడు. అయితే వీడు ఏం చేశారంటే అట్టడం చేరి, అప్పుడు సంజీవ్ రెడ్డి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ప్రకాశం గారి క్యాబినెట్. మనకు ఆంధ్ర ఫామ్ అయినాక ఆంధ్రలో ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ప్రకాశం గారు. ప్రకాశం గారి దగ్గర ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సంజీవ్ రెడ్డి గారు. ఆయన ఏంటంటే సహజం కదా, నేను రాయలసీమలో రాజధాని తీసుకుపోవాలనే కోరికతో కర్నూలు పెట్టుకుందాం అని చెప్పని మెంబర్స్ అందరినీ కన్విన్స్ చేసి కర్నూలు పెట్టి, అప్పుడు హైకోర్టు ఏమో గుంటూరు ఇచ్చారు, ఇదేమో ఇక్కడ పెట్టారు. ఇలా తీసుకుని నెహ్రూ గారే వచ్చి ఇనాగ్రేట్ చేసి వెళ్ళాడు. నెహ్రూ గారు వచ్చేటప్పటికి నేను ఇక్కడ ఉన్నాను హైదరాబాద్, అప్పుడు హైదరాబాద్లో ఉన్నా, ఇక్కడి నుంచే వెళ్ళేవాడు. ఎందుకంటే కర్నూలు రోడ్డు మీద పోవాలా, ఎంత దూరం రోడ్డు ఎందుకు పోతాడు వెళ్ళిపోవాడు కదా, రైలు ఎక్కి అక్కడ దిగి అక్కడ ఇనాగ్రేట్ చేసి మళ్ళీ రైల్లో వచ్చి ఇటు వెళ్ళేవాడు. అవన్నీ చూసాం వస్తున్నా. అవన్నీ చూసినాక రాజకీయంగా చైతన్యం రావినారాయణ రెడ్డి గారు, ఈ ఆంధ్రోద్యమము, విశాల ఆంధ్రోద్యమము, వీటిల్లో పాల్గొన్న కారణంగా ఆయన పొట్టి శ్రీరాములు చనిపోయినప్పుడు మేము స్టూడెంట్స్గా తీసిన జులుసుల కారణంగా నాలో ఒక విధమైన ప్రేరణ జరిగింది. ఆ ప్రేరణతోనే మేము స్కూలు కాలేజీ చదువుకున్నా ఒక పక్కన ఇది ఒక భాగంగా పెట్టుకుంటూ ఉండేవాడు. దానికి నారు నీరు పోసి పెంచిన కారణంగా తర్వాత ప్లీడర్, హైకోర్టులో ప్లీడర్ ఇక్కడే 18-19 ఏళ్ళు ప్లీడర్. ఆ సందర్భంలో గాంధీ భవన్ పోతూ ఉండేవాడు. అప్పుడు బసవరాజు గారు అని ఒక ఆయన ఉండేవాడు, ఆంధ్ర బ్రాహ్మణ్. ఆయన ఇక్కడ నాయకులు వీళ్ళంతా పరిచయం అయ్యేవాళ్ళు. అలా చేరి అది నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాను. ఏ సంవత్సరం సార్? అది గుర్తు రావట్లా, ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ 2గా విడిపోయింది. ఇందిరాగాంధీ కాంగ్రెస్, నిజలింగప్ప కాంగ్రెస్ అని విడిపోయింది. ఆ సందర్భంలో నన్ను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. అది ఆ సమయంలో నేను తారకేశ్వరి సిన్హా అని ఒక బీహార్ అమ్మాయి చాలా బాగా మాట్లాడుతుంది, ఆమె యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియాకి. ఆమె వచ్చినప్పుడు రాష్ట్రం అంతా ఆమె వెంట పెట్టుకుని ప్లేన్ అయితే ప్లేను, కారు అయితే కారు తిరిగి మొత్తానికి ఉపన్యాసాలు ఇచ్చాం. ఆమె కూడా బ్రహ్మాండమైన ఉపన్యాసాలు ఇచ్చేది. అప్పుడు లాయర్గా కొనసాగిస్తున్నారు అమ్మా? అప్పుడు లాయర్గా కొనసాగిస్తున్నారు. లాయర్గా కొనసాగుతున్నాగా, అది మరి వృత్తి కదా. అది ప్లస్ ఈ యూత్ కాంగ్రెస్ కార్యక్రమాలన్నీ వృత్తి కదా, వృత్తి లేకపోతే ఎట్లా? వృత్తి చేసుకుంటూనే, కేసులు చేసుకుంటూనే నా వృత్తి ఎంత పెద్ద పెరిగిందంటే, ఆఖరి నరసింహారావు గారి కొడుకు అల్లుడు కూడా నా దగ్గర జూనియర్స్. నా దగ్గర 7-8 మంది జూనియర్స్ ఉండేవాళ్ళు. నా ఫస్ట్ కేసు ఆర్గ్యుమెంటు మీ బసిరెడ్డి గారి కడప బ్యారిస్టర్, అవును అవును మానవాడు, చాలా గొప్ప మనసున్న మనిషి, చాలా గొప్పవాడు.
రైతు కుటుంబంలో నుంచి వచ్చాడు కానీ లండన్లో చదివాడు కానీ చాలా గొప్ప మనుషుడు. ఆయన దగ్గర ఫస్ట్ కేసు అది నాకు ఉత్తేజపరిచింది. ఆయన కేసు నేను ఎట్లా రాశానా ఏమి అది వేషం, నేను కోరిన ఆర్డర్ ఇచ్చాడు. అప్పటి నుంచి ఉత్సాహం పెరిగి బాగా ప్రాక్టీస్లో రాణించాను. బాగా ఒక రోజుని మీ కడప, ఆయన అనంతపూర చిన్నపరెడ్డి గారు అవును. చిన్నపరెడ్డి గారు కడప 32 స్టేలు ఇచ్చాడు. అవును. ఆ 32 స్టేల్లో వచ్చిన డబ్బుతో, అందులో సగం డబ్బుతోనే ఒక కొత్త కారు తెప్పించి, అది నా ప్రాక్టీస్. అప్పుడు అలా ఉండేది. అంత బాగా 7-8 మంది జూనియర్స్, అది బాగా మంచి ప్రాక్టీస్ సంపాదించిన వాడిగా పేరు ప్రఖ్యాతులు పొందారు. హైకోర్టులో ఉన్న 15 మంది లాయర్లు, నేను ఒకడు ఫస్ట్ వరుసలో కూర్చున్నాను. అలాంటి దాన్ని వదులుకొని ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈ రాజకీయానికి అనేది క్వశ్చన్ మార్క్. నాకు మిత్రుడు రామచంద్రారెడ్డి గారని ఉండేవాడు, వరంగల్. ఆయన కూర్చొని పిచ్చేపాటి మాట్లాడుకున్న సందర్భంగా చెన్నారెడ్డి గారు గవర్నర్ గారు రిజైన్ చేసి వచ్చి ఖాళీ కూర్చున్నాడు. ఒకసారి రాదా అన్నాడు. చూద్దాం పదా, పెద్ద ఆయన చూడాలి కదా, అలాంటి ఆయన వస్తే అని చెప్పారు. వెళితే ప్రాంతీయ పార్టీ పెట్టుకుందాం, 200 మందిని బెజవాడ నుంచి తీసుకురావాయా, నేను ఇక్కడ కొంతమంది పిలుస్తాను, అందరం కలిసి మీటింగ్ పెట్టుకుందాం అన్నా. మంచిది డాక్టర్ సాబ్, కానీ నేను నా మనసులో ఉన్న మాట చెప్పమంటారా? చెప్పాను. నేను ప్లేడర్ను కదా, రోజు 5-6 పొద్దున 7-8 మంది సాయంత్రం వస్తూ ఉంటారు ఊళ్ళ నుంచి వాళ్ళ కేసుల నిమిత్తం. వాళ్ళు నేను అడిగి తెలుసుకున్నాను గ్రామాల్లో ఏమవుతుంది అని. ఇందిరాగాంధీ అంటే ఏడుస్తున్నారు జనం, ఆడవాళ్ళంతా, ముఖ్యంగా ఆడవాళ్ళు. ఏమిటి అంటే అక్కడ జరిగింది ఏంటి, ఆ రోజునే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఓడిపోయినప్పుడు బ్రహ్మానంద రెడ్డిని ఏఐసిసి ప్రెసిడెంట్ చేసింది ఇందిరాగాంధీ. చేస్తే బ్రహ్మానంద రెడ్డి గారు ఆయన ప్రెసిడెంట్ అయినాక ఇందిరాగాంధీని డిస్మిస్ చేశాడు పార్టీ నుంచి. అది ప్రజల్లో ఆయన పార్టీ ప్రెసిడెంట్ చేస్తే ఆమెను డిస్మిస్ చేయటం ఏంటి అనేది ఒకటి, ఆడకూతురు ఇలా అన్యాయం చేస్తున్నారు ఒకటి, ఇవన్నీ పెట్టుకుని జనంలో చాలా సింపతీస్ పెరిగినాయి ఆమెకి. ఆ సందర్భం నేను గ్రహించి డాక్టర్ గారికి ఇవన్నీ చెప్పారు చెన్నారెడ్డి గారు. అంటే నిజమే, కానీ ఆమె చాలా చెడ్డ పేరు వచ్చింది, ఇప్పుడు ఎట్లా అటు ఇటు అనుమానిస్తాం. ఇందులో పెద్ద పెద్ద రెడ్డి పెద్దలంతా కూడా అంత మనం ఎందుకు అంత కరప్ట్ ఆయన భవన వెంకటరామరెడ్డి అయితే లేచిపోయాడు మీటింగ్ నుంచి, అంత కరప్ట్ ఎందుకు అని చెప్పి లేచిపోయాడు. అలాగా అలాంటి స్థితి నుంచి చెన్నారెడ్డి గారిని నేను చెప్పిన దాన్ని నమ్మే విధంగా నేను కన్విన్స్ చేయగలిగాను. ఆయన కూడా నీ చెప్పిందే కరెక్ట్ అనే దీనిలో వచ్చాను. ఇలాంటి సందర్భంలో అరసు గారిని ఒక చీఫ్ మినిస్టర్ ఉండేవాడు ఎక్కడో కర్ణాటక. ఆయన స్నేహితురాలను ఎవరినో పంపేదో ఓ చెట్టు బొమ్మ అది పంపి, మీరు కర్ణాటక అది మన ఆంధ్రప్రదేశ్ కలిసి ఓ పార్టీ పెట్టుకుందాం, ప్రాంతీయ పార్టీ, ఆమెను వదిలేసి ఆమె పని అయిపోయింది అని చెప్పారు. కబురు చేశారు. డాక్టర్ గారు నన్ను అడిగాడు, నేను చెప్పిందే చెప్పారు. చెప్తే ఆయనకి ఫోన్ చేసి, ఎవరికి, అరసు గారికి, ఇక్కడ ఎవడో భాస్కర్ రావు అని ఆయనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన చెప్పిందే వింటున్నాడు, ఆయన మన మాట వినేటట్టు లేడని చెప్తే ఆయన స్పెషల్ ప్లేన్ వేసుకొచ్చాడు. చీఫ్ మినిస్టర్ కదా, వేసుకొచ్చి ఆయన వస్తే మళ్ళీ డాక్టర్ గారు నన్ను కూడా భోజనం పిలిచి కూర్చున్నాం. డాక్టర్ గారు అంటే మేము చెన్నారెడ్డి గారు డాక్టర్ గారు అంటున్నాం, ఆయన డాక్టర్ కూడా. సరే, మొత్తానికి ఆ భోజనం దగ్గర డిస్కషన్ అది అయింది. డిస్కషన్ అయిన తర్వాత హూ ఈజ్ దిస్ యంగ్ మ్యాన్ అని అడిగాడు. హైకోర్టులో ప్లేటరు, మంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు, మరి ఆయన చెప్పిన నిజం అవుతున్నాయి, నేను నమ్ముతాను అని అన్నా. అప్పుడు నేను ఓపెన్ చేసి, మీ ఇద్దరు ఢిల్లీ పోదాం, మేము వస్తున్నాం, అంతా ఢిల్లీ పోదాం, పోయి అక్కడ విఠల్ భాయ్ పటేల్ హౌస్లో ఉన్నాం, ఉండి జెండా అది పెట్టి కూర్చున్నాం. ఇందిరాని బయట తీయాలి,
నా థియరీ ఏమిటి, అది నేను చేశానని అనుకోను, ఆ భగవత్ ప్రేరణ నాచే అంతే అంతే. అక్కడ భగవత్ ప్రేరణ నాలో ప్రవేశించి నా చేత చెప్పించింది. దాన్ని నమ్మటం ఏంటి, వాళ్ళు నమ్మి వచ్చారు. డైలీ వెళ్ళి మేము అక్కడ ఉన్నాం. కమలాపతి త్రిపాఠి గారు చీఫ్ సలహాదారుడు, ఆయన చీఫ్ మినిస్టర్ కూడా ఉత్తరప్రదేశ్. ఆయన దగ్గరికి వెళ్తే వల్ల కాదు అన్నాడు. ఆయన బయట తీయొద్దు, ఆరోగ్యం బాగాలేదు వద్దు. అది కాదండి అంటే మీ అవసరం కోసం మేమంతా బయట రావాలా అని కేకలేస్తాడు. సరే కాదు, అసలు పార్టీ ఇట్లా కదా, పార్టీ ప్రెసిడెంట్ చేసింది ఇవి కదా, ఆమెని డిస్మిస్ చేసి ఆయన పార్టీ ప్రెసిడెంట్గా ఉండటం అనేది ఎబ్బెట్టుగా ఉంది కదా అని చెప్పి 2-3 ప్రసాదాలు పట్టుకొని మేము ఆమె దగ్గరికి పంపి కన్విన్స్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము విఠలపై పటేల్ హౌస్లో అంతా జెండా పట్టుకు కూర్చుంటే వచ్చింది. కూర్చొని పార్టీ ఏమిటి అని చెప్పి అడిగారు ప్రసాద్. అడిగితే నేను ఎక్కడ ఉంటే అక్కడ కాంగ్రెస్ వాళ్ళందరూ సపోర్ట్గా ఉంటారు. సరే అయిపోయింది. అదంతా అయిపోయినా చెన్నారెడ్డి గారు పార్టీ ప్రెసిడెంట్ గాను నన్ను జనరల్ సెక్రటరీ గారిని రాసి పంపించారు ఇందిరా కాంగ్రెస్. సరే వచ్చాం. వచ్చినాక ఈ లోపల ఇక్కడ కృష్ణా జిల్లాలో ఏదో పెద్ద ఉధృతం వరద అది వస్తే అవి చూసి వచ్చాం చెన్నారెడ్డి గారు. మళ్ళీ ఆమె కూడా వస్తానంటే ఆమెను కూడా తీసుకెళ్ళి చూపించాం. ఇది అయిపోయినాక మేము మదనపల్లి వచ్చాం. మదనపల్లిలో తిరుగుతూ ఉంటే ఎవరో చెప్పారు ఇక్కడ పెద్ద స్వామివారు తిరుగుతున్నారు కంచి ఆయన. అక్కడ పోయాం. ఆయన స్నానం చేస్తున్నారు బాగుండు. దూరంగా ఉండమన్నారు, దూరంగా ఉన్నాం. స్నానం చేసి ఒడ్డెక్కినాక పిలిపించాడు. మేమేదో పార్టీ పెట్టుకున్నాం, పేరు అది కాస్త మీ ఆశీర్వచనం కోసం వచ్చామన్నాడు. ఆయన ఇట్లా చెయ్యెత్తి ఆ చెయ్యి ఆశీర్వచనం చేశాడు. అదే ఆ చెయ్యి గుర్తు ఇందిరా కాంగ్రెస్ పార్టీకి. కానీ ఏమిటంటే ఈ సోషల్ మీడియాల్లో, యూట్యూబ్ల్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లలో అది ముస్లింల గుర్తు, వాళ్ళు ఖాన్లు అనేసి ఒక విష ప్రచారం. తెలియక చేసి వాస్తవాలు నేను చెప్తున్నాగా, తెలిసి చేయడం ఉంది. తెలిసి చేస్తే తప్పు వాడు చేసేది. వాస్తవాలు నేను చెప్తున్నాను. ఆ వేళ జరిగి మేమంతా అక్కడ ఉన్నవాళ్ళు, ప్రత్యక్ష సాక్షులు, లైవ్ లో ఉన్న వాళ్ళు, ప్రత్యక్ష సాక్షులు అట్లా ఒక అభయస్తము సమాజానికి ఈ పార్టీ పెట్టి. ఇంతలో ఒక విచిత్రం జరిగింది. పార్టీ మీటింగులు జరుగుతున్న సమయంలో ఈ కమ్మ పెద్దలు ఎవరు కృష్ణా జిల్లా నుంచి పార్టీకి రాకపోతే బెజవాడ సెంటర్ కదా అందరికీ. ఏమిటి వీళ్ళు రాకపోవటం ఏంటి అని చెప్పి ఆయన కోపం వచ్చింది డాక్టర్ గారికి. కోపం వచ్చి భాస్కర్ నువ్వు బెజవాడలో నుంచో అన్నాడు. నేను తినాలండి కదా, తినాలో నుంచోవాలి. అక్కడ పోతానంటే పొలగాలు బెజవాడలో నుంచోవాలి. ఆయన పట్టుదలతో బెజవాడలో నుంచోవాల్సి వచ్చింది. సంవత్సరం సార్ అది చెప్పండి. సంవత్సరం ఏ సంవత్సరం అది? 82 77 77 చివరిలో 77 చివర 78 జనవరి ఎలక్షన్. ఫస్ట్ రంగప్రవేశం వచ్చి 77 పార్టీ పెట్టింది. ఇందిరా కాంగ్రెస్ పెట్టింది. ఎవరు ఆయన లేదే, ఇంకెవరు. సరే మొత్తానికి ఆ మదనపల్లి నుంచి ఆ రాత్రి వేసుకుని భాస్కర్ నువ్వు వెళ్ళి నీ సంతకం పెట్టుకో అని చెప్పి నన్ను పంపించింది. అప్పుడు రాత్రి ట్రావెల్ చేసి వచ్చి పొద్దున్నే బెజవాడలో సంతకం పెట్టి చెయ్యి మాకుంటారు. పోలీసు వాళ్ళు చేయించింది అయిపోయింది మీ పని, చేయించిందని అయితే చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు రోడ్డు అమ్ముంటే, కట్టలు అమ్ముంటే పిల్లలందరూ చెయ్యి ఏమి ప్రచారం చేశారు. ముఖ్యంగా బ్రాహ్మిన్స్. జనరల్ కృష్ణరావు గారు భార్య కూడా అక్కడ ఉండేది బెజవాడలో. అది బ్రాహ్మణ్ కాన్స్టిట్యున్సీ వాస్తవానికి. దాన్ని నిలబడకూడదు. కానీ అక్కడ పరిస్థితులు ఎవరు రాలేదు. ఆ సెంటర్ లేకపోతే ఎట్లా మనకు అనేది డాక్టర్ గారు నన్ను కూర్చోబెట్టారు. గెలిచి వచ్చింది. అట్లా ఆ ఉత్తేజం, ఉద్రేకం అలా ఉండింది. మీకు నవ్వు వస్తుంది. మేము టికెట్ ఎవడు 5,000 పెట్టుకుంటానంటే అడిగి ఇచ్చేసాం. అలాంటి పరిస్థితి మాది. అందరూ డబ్బు మా దగ్గర లేదు కదా, అంత డబ్బు ఎక్కడ పెట్టాం. ఆయన కానీ నేను కానీ మరి పెట్టలేక కనుక సెలక్షన్ అట్లా చేసి ఏదో మీ శివారెడ్డి, రవీంద్రారెడ్డి వాళ్ళందరూ మేము సెలెక్ట్ చేస్తాం. అంటే వాళ్ళు కాంగ్రెస్లో వచ్చారు. బ్రహ్మాందరెడ్డి కాంగ్రెస్లో వచ్చారు. తర్వాత చేర్చుకున్నారు మన ఇందిరా కాంగ్రెస్. రాజశేఖర రెడ్డి కూడా అట్లా వచ్చిన వాడే.
కొన్నాళ్ళు రాజశేఖర రెడ్డి గారిని తీసుకోవడానికి చెన్నారెడ్డి గారు ఇష్టపడకపోతే ఈయన ఢిల్లీ పోయి ఢిల్లీలో ఇందిరాగాంధీ మేనత్తను ముట్టుకుని అక్కడి నుంచి వచ్చి దానికి అది ఒక కథ. దానికి చెన్నారెడ్డి గారు చాలా నోచుకున్నాడు. నన్ను కాదని అక్కడ పోయి తీసుకొస్తారా అని చెప్పి. మీరు అక్కడ విజయవాడలో 1977 వాళ్ళంతా బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ అనేవాళ్ళు అప్పుడు. ఆ కాంగ్రెస్ నుంచి గెలిచి వచ్చారు రవీందర్ రెడ్డి, శివారెడ్డి, అలాగే మన రమణారెడ్డి. వీళ్ళంతా అక్కడ వాళ్ళంతా తెలుసు. నేను రమణారెడ్డి గారి ఇంట్లో ఉన్నాను రాత్రి. వాళ్ళంతా నాకు బాగా పరిచయం. రామ్మోహన్ రెడ్డి కూడా నాకు చాలా దగ్గర స్నేహితుడు. రామ్మోహన్ రెడ్డి మంచివాడు పాపం. ఆయన్ని అప్పుడప్పుడు మా వాళ్ళు అంటూ ఉంటారు, ఆయన రెడ్డి బ్రాహ్మడు అని. ఆయన పాపం ఎవరికి హాని చేసే మనిషి కాదు. ఆయన పాపం ఆయన పని ఏదో ఆయన చేసుకుంటూ ఉంటాడు. పెద్ద మనిషి. వాళ్ళ మామగారు కూడా పెద్దాడు కదా, అదే సంపాదించారు బాగా పెద్దాళ్ళు, బావమరులు వాళ్ళు. మరి రామ్మోహన్ రెడ్డి చాలా మంచివాడు. వీళ్ళంతా రవీంద్రారెడ్డి, శివారెడ్డి, తర్వాత ఈ రవి మన వీడి పేరు మన మైసూరారెడ్డి కూడా అక్కడ కదా. వాళ్ళంతా కూడా బాగా చదువుకున్నాడు, బాగా చేశారు. అదే వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు ఆ ప్రాంతాలకి ఉపయోగపడ్డారు. డాక్టర్లు, లాయర్లు. అంటే ఏదో ఒక ఎలివేషన్ ఉన్న తర్వాత వాళ్ళకి ఆలోచనలు వచ్చి చేరిన వాళ్ళే. ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళకే టికెట్ ఇచ్చారు. అప్పుడు తర్వాత క్షీణదశకు వచ్చింది అంతా. ఇప్పుడు విజయవాడలో మీ గెలుపు ఎట్లా? విజయవాడలో గెలుపు అంటే ఆ రోజునే కేవలం ఇందిరాగాంధీకి అన్యాయం చేశారు. ప్రజల్లో మామూలు నాయకుల్లో ఉంటుందో ఉండదో కానీ ప్రజల్లో ఎవరికైనా అన్యాయం చేస్తే ఊరుకోరు, వాళ్ళు ఎదురు తిరుగుతారు. ఇంకా సత్యము ధర్మానికి వాళ్ళు తావిస్తారు. సమాజం, మన సమాజం, హిందూ సమాజం, ఇండియన్ సమాజం ఈ రోజుకి కూడా ఎక్కడో అన్యాయం జరిగితే ఎదురు తిరుగుతారు ప్రజలు. ఆ వాల్యూస్, ఆ పాతకాలం వాల్యూస్ ఉన్నాయి. ఇంకా ధర్మము, సత్యము, నీతి, నిజాయితీ అనేది ఇంకా ఉండబట్టే నడుస్తుంది. లేకపోతే గవర్నమెంట్ ఎక్కడ ఉంటుంది? గవర్నమెంట్ ఈరోజు మీకు మనవి చేస్తా, ఇండియాలో గవర్నమెంట్లు అన్నీ కూడా కేవలం వాళ్ళు కలెక్ట్ చేసే ట్యాక్స్ వాళ్ళ జీతాలు సరిపోతున్నాయి. ఎక్కడ డెవలప్మెంట్ ఏమీ లేదు. ప్రజలు వాళ్ళందరికీ వాళ్ళకి వ్యవసాయమే వృత్తి కనుక మొట్టమొదటిది వ్యవసాయం చేసుకుని దాని మీద బతుకుతూ దాని మీద పిల్లలు చదివించుకుని ఏదో పాకులాడుతూ వస్తూ ఉన్నారు. అంతేగాని భారతదేశంలో ఇండస్ట్రీస్ లేవు కదా, పెద్ద పెద్ద కంపెనీలు లేవు కదా. కనుక ఈ విధంగా వచ్చినాయి. అయితే మేధస్సు సంపాదించి చక్కగా పిల్లలు ముందుకు వచ్చి కొత్త విషయాలు కనిపెడుతున్నారు కనుక ప్రపంచంలో మనం కూడా భారతదేశాన్ని కౌంట్ చేస్తున్నారు. అది విషయం. ఈ భారతావనిలో మన ఋషులు చేసిన కృషి అనండి, మరి ఆ మునులు చేసిన కృషి అనండి, వాళ్ళందరూ నేర్పిన సుభాషితాలే కదా మనం ఫాలో అవుతాం ప్రజానీకం అంతా కూడా. కనుక భారతదేశం కట్టుబాటుగా ఉందంటే వాళ్ళ యొక్క పరిసరాలు, వాళ్ళ యొక్క చుట్టుపక్కల ప్రభావితం చేసిన వస్తువులను బట్టి నడుస్తాం. అంతేగాని పోలీసు వాళ్ళను, ఆఫీసర్లు, మినిస్టర్లు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళకేముంది, వాళ్ళకేంది? అట్లా ఆ పూర్వీకులు నేర్పిన పద్ధతులే కంట్రోల్. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ స్వతంత్రం అనంతరం స్వతంత్రం మనకు వచ్చింది. అప్పుడున్న మన ఛాలెంజెస్, మన సమాజంలో ఉన్న లోటుపాట్లు, రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ అభివృద్ధి అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎట్లా స్టార్ట్ అయింది? ఇప్పుడు మీకు మనవి చేస్తా, స్వాతంత్రం రాకముందు ఉన్న ఆ తరం వాళ్ళు వేరు. స్వాతంత్రం వచ్చినాక కొద్ది రోజులు వ్యవహారం వేరు. ఈ ప్రభుత్వాలు ఇండియన్ బాయ్స్, ఇండియన్ వీళ్ళు ఫార్మేషన్ అయినాక కొంతమందిలో ఈ దుర్బుద్ధులే కలిగి ఇక ఆర్థికంగా అభివృద్ధి చెందటమే ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుని కొన్ని పిచ్చి పనులు చేస్తున్నారు. బట్ ప్రకాశం గారు కానీ, అంతకుముందు లీడర్లు కానీ, వాళ్ళతో సమకాలికులు కానీ, కామరాజు గారు కానీ, ఇక్కడ మన ఆంధ్ర నాయకులు కానీ అలాంటి పనులు ఇప్పుడు సంజీవ్ రెడ్డి గారు కానీ
అలా పదవిని అడ్డం పెట్టుకుని ఆస్తులు సంపాదించిన వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు మరి అప్పుడు నాయకులకు భోజనం కూడా లేకుండా పోయారనే భయంతో ఏదో కాస్త పాలో బేడ వెనకాల వేసుకోవాలని ఒక వీక్ బుద్ధి కొంతమందిలో పుట్టింది. దాని చేత తేలికైపోయారు రాజకీయ నాయకులు. అదేం మంచి పని కాదు అది. దానివల్ల తేలికై కనుక అయితే వాళ్ళు ఉన్నప్పుడే డెవలప్మెంటల్ కాన్సన్ట్రేషన్ వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకి ఆంధ్ర తెలంగాణ భేదాభిప్రాయాలు లేవు. తెలంగాణలో కూడా మంచి ప్రాజెక్ట్స్ తెచ్చారు అప్పుడు మన నాయకులంతా కూడా. ఆంధ్రప్రదేశ్ని విడగొట్టడమే పెద్ద దురదృష్టం. ఇది కేవలం వాళ్ళ స్వార్థం కోసం చేసిన పనులు. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ సంపాదన కోసం ఒక కుల పిచ్చి ఒకటి రేవగొట్టి కులాల కోసం చేసిన పిచ్చి. కానీ ఇది మంచిది కాదు. కనుక స్వాతంత్రం వచ్చిన కొద్ది రోజులు, కొద్ది సంవత్సరాలు చాలా బాగా పనిచేసిన ప్రభుత్వాలన్నీ కూడా. తెలంగాణనే ఆంధ్రానే భేదాభిప్రాయం. ఎందుకు చెన్నారెడ్డి గారు, డాక్టర్ గారు, నేను, సుందరయ్య గారు, ఇంకా అనేక మంది నాయకులు ఎక్కించుకుని ఒక ప్లేన్ వేసుకెళ్ళి తెలంగాణ ప్రాజెక్టులు ఎక్కడ కడదాం ఏమిటి అని చెప్పి మేమంతా తిరిగి వచ్చాం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అతని పేరు కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు మేమే లిఫ్ట్ చేద్దాం వాటర్ గోదావరి నుంచి పైకి హైదరాబాద్కి అనుకున్నాం. అయితే అక్కడ 400 అడుగులు లోతులు ఉంటాయి హైదరాబాద్కి కింద. దాన్ని లిఫ్ట్ చేయడానికి కరెంట్ రాదు, కరెంట్ లేదు అని చెప్పి ఆ తాతారావు గారు ఆ కరెంటుకి చైర్మన్గా ఉండేవాడు. ఆయన అబ్జెక్ట్ చేసేటప్పుడు కొంత వెనకాడాం. ఆ వేళ పెట్టేవాళ్ళం మేము. కనుక వాళ్ళు వీళ్ళని భేదాభిప్రాయాలు లేవు. ఈ భేదాభిప్రాయాలన్నీ కూడా ఈ ఆఫీసర్లు వాళ్ళ పొజిషన్ కోసం సృష్టించుకున్నాయే కానీ రాజకీయ నాయకుల్లో అలాంటి తేడాలయ్యి వీళ్ళకి అన్యాయం చేయడం, వాళ్ళకి చేయడం అలాంటివి ఎక్కడ నేను ఎప్పుడూ చూడలేదు. అంతా సమంగానే ఉండేవాడు, బాగానే ఉండేవాడు. ఇది తెలివి తక్కువగా ఒక స్లోగన్ లాగా లేపి ఆ ఢిల్లీ వాళ్ళు మిస్యూజ్ చేస్తే ఇక్కడ మన ఎంపీలు దాని గురించి మాట్లాడకుండా మీ ఇష్టం అని వదిలేశారు. మీ ఇష్టం అంటే ఏముంటుంది? ఎంత బంగారం రాష్ట్రాన్ని తెలుగు వాళ్ళు కలిపి తెలుగు వాళ్ళు పరిపాలించుకున్న ప్రాంతాన్ని 42 మంది ఎంపీలతో ఏదైతే ఢిల్లీలో పని కాదు అలాంటి దాన్ని పోటీ చేసుకుని విడగొట్టుకున్నారు. అలాంటి బాధ కలుగుతూ. అంతేగాని మరి మనం చేయగలిగింది ఏముంది? వాళ్ళు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్నాడు, బాధ్యత వహించి చేయలేకపోయారు. దాన్ని ఇప్పుడు ఏమి ఇప్పుడు విడగొడితే ఏమి డెవలప్మెంట్ అయింది, విడగొట్టకపోతే ఏమి ఆగిపోయింది. కనుక ఇవన్నీ కూడా పిచ్చారు. ఇంకా 4 బిల్డింగ్లు కట్టు, ఇంకో రాజధాని. ఏమి రాజధానులు కడితే ఏమవుతుంది? మనిషి సగటు జీవితం పెరగాలి కదా, జీవ ప్రామాణికం పెరగాల. వాళ్ళ మంచి బాగోగులు, వాళ్ళ బిడ్డలకు చదువు, వాళ్ళ బిడ్డలకి ఉద్యోగాలు, జీవనం చేయడానికి మంచి అవకాశాలు అవి సృష్టించాలి. కానీ ఈ బిల్డింగ్లు కట్టుకుంటే ఏమవుతుంది? ఈ బిల్డింగ్లు లేనప్పుడు బాగాలేదా? మనం అంతా బాగానే ఉన్నాగా. కనుక ఇవన్నీ మానవుల యొక్క బలహీనతలు. దానిలో భాగంగానే ఈ రాష్ట్రాలు. ఆ తర్వాత 77 ఎలక్షన్లో మీరు అక్కడ నెగ్గడం. అవునండి, అప్పుడే మినిస్టర్ అవడం, ఎమ్మెల్యే కావడం ఫస్ట్ టైం ఎమ్మెల్యే. అయితే అక్కడ ఏమైందంటే ఇందిరాగాంధీ గారికి అంత ఇష్టం లేదు డాక్టర్ చెన్నారెడ్డి గారిని. మేము ఆంధ్ర ఎమ్మెల్యేలంతా తెలంగాణ ఎమ్మెల్యేల కంటే కూడా ఆంధ్ర ఎమ్మెల్యే చెన్నారెడ్డి గారినే కావాలని పట్టుబట్టాం. ఆయన ముసలాయన ఢిల్లీ నుంచి వచ్చారు ఇక్కడ అబ్జర్వర్గా, దీక్షిత్ అని. వస్తే ఫస్ట్ సంతకం నాది బెజవాడ నుంచి. మాకు చెన్నారెడ్డి గారే కావాలి ముఖ్యమంత్రి. అట్లా అలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఏ చెన్నారెడ్డి గారు అయితే తెలంగాణ కావాలని కోరాడు, ఆయన కూడా ఇప్పుడేముంది ఆయన మర్చిపోవాలి, అందరూ తెలంగాణ ఒకటే అన్నాడు ఆయన కూడా. అలాంటి సందర్భంలో ఉన్న రాష్ట్రాన్ని మళ్ళీ ఈ అమ్మాయికి తెలియక ఎవరో చెప్పిన మాటలు విని ఈ పిచ్చి పని చేస్తుంది. దానివల్ల ఎంత ఇబ్బంది ఏముంది? ఇప్పుడు ఇక్కడాళ్ళు అక్కడ, అక్కడాళ్ళు ఇక్కడ, అంతా ఎట్టే ఉంటున్నారు. ఓ 4-5 గంటల ప్రయాణం తేడా, అంతేగాని ఏముంది? ఏముంది అక్కడే. ఆ రోజున కూడా
మన చీఫ్ మినిస్టర్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఒక తప్పు చేశారు, తెలియక కుర్రతనం. ఉమ్మడి రాజధానిగా పెట్టుకుండా హైదరాబాద్ ఎన్నో మొలగదు, ఉంటే ఉండేది విడగొట్టాడు అని చెప్పొచ్చాడు. తప్పు కదా, కుర్రతనం. అది ఉమ్మడి రాజధానిగా ఉన్నా కూడా బాగానే ఉండేది. అది కూడా ఈ కుర్రాడు అప్పుడు చీఫ్ మినిస్టర్, అతను కూడా తొందరపడ్డాడు. కనుక ఇవన్నీ సమాజంలో నడుస్తున్న విషయాలు. ఏదేమైనా రాష్ట్రం మనకున్న రాష్ట్రాల్లో అతి ముఖ్యమైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అంతేకాదు మంచి తెలివితేటలు, మంచి వ్యవసాయాలు, చక్కర పంటలు పండిస్తారు, మంచి ఆఫీసర్లు వచ్చారు. మన అగ్రికల్చర్ పిల్లలకి, వ్యవసాయదారుల పిల్లలకి వాడు ఏ కులమన్నా కానీ మంచి అబండెంట్ కామన్ సెన్స్ ఉంటుంది. వాడు జడ్జీలు అయినాడు చూశాను, డాక్టర్లు అయినాడు చూశాను. ఎంత కామన్ సెన్స్ అంటే చెప్పడానికి వీల్లేదు. ఇది అదర్ జాతులకు ఉండదు, వీళ్ళకే వస్తుంది. ఎందుకు వచ్చిందో ఏమిటో మనకు తెలియదు. వీళ్ళేం కుప్పర్లు వచ్చాడా, ఏమైనా నాట్లు వేశారా, అవన్నీ లే. ఆ జాతుల నుంచి వచ్చిన గ్రామాల్లో వచ్చిన వాళ్ళకే ఆ అబండెంట్ కామన్ సెన్స్. వాళ్ళు పూర్వీకుల గ్రంథాలు రాస్తారు, చదువుతారు, రామాయణ భారతాలు చెప్తారు. అలాగా మన వీళ్ళకే వచ్చింది. ఆ వ్యవసాయదారుల పిల్లలకే ఎక్కువగా వచ్చింది. ఉపయోగపడ్డారు, సమాజానికి బాగా ఉపయోగపడ్డారు. డాక్టర్లుగా ఎంత నైపుణ్యం సంపాదించారు. అలాగే ఇండస్ట్రీస్ కూడా. అప్పుడు మీ ప్రతాపరెడ్డి ఉన్నాడు, అదేదో హాస్పిటల్ పెట్టాడు, అపోలో. అలాగే ఇప్పుడు తెలంగాణ నుంచి కూడా ఆ పిల్లలు అదేది ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఒకటి పెట్టాడు ఆయన, నాగేశ్వర రెడ్డి గారు. ఇంకో రెడ్డి, నాగేశ్వర రెడ్డి నెల్లూరు, గురవారెడ్డి గారు. కనుక వీళ్ళంతా కూడా మన పిల్లలే. ఆ అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి వాళ్ళకి ఆ భావాలు, చక్కగా 10 మంది సేవ చేయాలని అట్లా. ఈ 77 నుంచి 5 సంవత్సరాలు 82 వరకు జరిగిన రాజకీయంలో జరిగిన మార్పులు, ఆ తర్వాత మీకు ఒక సంకల్పం ఏర్పడడం. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, ఇంత అనుభవంతో తిరుగుతున్న వాడిని నన్ను ఉపయోగించలేకపోయారు కాంగ్రెస్ వాళ్ళు. ఒక స్టేజ్లో ఇవాళ ముఖ్యమంత్రి అయిన బీహార్లో నితీష్ కుమార్ని బీహార్కి, నన్ను ఆంధ్రాకి కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పికప్ చేశారు ఏఐసిసిలో. అది రానియకుండా అడ్డుకున్నారు. ఏమిటంటే ఒకడు చూస్తే ఒకడు పొడవుగా. ఈ జాతుల్లో ఆ ఉట్టి ఉంటుంది చూసారా, ఉట్టి ఎక్కాలని పైకి ప్రయత్నం చేస్తే ఇంకోటి లాగుతూ ఉంటాడు. పీతల వ్యవహారం, ఒక పీత ఇంకో పీతను లాగేస్తూ, అలా లాగేసిన దాంట్లో మనం కింద పడ్డాం. ఆ పడిన దాన్ని సహించలేదు కదా మనిషి. సహించలేక ఏమిటి అసలు అని అంజయ్ గారు నన్ను ఎప్పుడు రిజైన్ చేయమన్నాడు రాష్ట్రంలో. అంజయ్ గారు ఎవరు? అంజయ్ గారు ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే. పార్టీ పెట్టి ఇందిరా కాంగ్రెస్ నుంచి చెన్నారెడ్డి గారు నేను తెస్తే అతను ముఖ్యమంత్రి అయి నన్ను తీసేయటం ఏంటి? కనుక ఆ భావం నాలో బాగా ఉత్తేజపరిచి మనం ఇదేంటి ఇట్లా ఊరుకుంటే ఎట్లాగు అని చెప్పే బాధతో ఉన్న సమయంలో కొంతమంది ప్రెస్ వాళ్ళు నా దగ్గరికి వచ్చి, ది ఏజ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్, వై డూ యూ కీప్ క్వైట్, యూ హ్యావ్ టు డూ సో మచ్ ఆఫ్ సర్వీస్ అని ఎంకరేజ్ చేస్తే, నేను అప్పుడు మన పార్టీ మనం ఎందుకు పెట్టుకోకూడదు, ఈ నేషనల్ పార్టీ రోజు ఢిల్లీ పోవటం, అడుక్కోవటం, ఎమ్మెల్యేలు ఇవ్వమని, మంత్రులు ఇవ్వమని, ఏంటి చెండాలం అంతా అని చెప్పి భావన నాలో ఉరకలు వేస్తాం. ఆ సమయంలో నేను మద్రాసు నుంచి ఈ పార్టీ పెట్టి చక్కగా వాడు పరిపాలించుకుంటాం, కేంద్రంతో తగులు లేకుండా వాళ్ళ రాష్ట్రాన్ని వాడు పరిపాలించుకుంటాం, మనం ఎందుకు చేయకూడదు అనే భావన ప్రవేశించిన టైంలో ఇది ఎట్లా జరిగింది ఏమిటంటే, తిరుపతినేని రామస్వామి చౌదరి గారని ఒక ఆయన బ్యారిస్టర్ చదివాడు. ఆయన మెడల్స్ కృష్ణా యూనివర్సిటీ ఆయన వచ్చి తెనాలిలో ప్రాక్టీస్ పెట్టాడు. పెట్టి యాంటీ బ్రాహ్మిన్ మూమెంట్ ఒకటి తీసుకొచ్చారు అప్పుడు తెనాలిలో. వాళ్ళే పెళ్ళిళ్ళు చేయటం, ఏంటి ఏళ్ల పిల్లలే ఉద్యోగాలు. అప్పుడు ఏం ఉద్యోగాలు, బ్రిటిష్ వాళ్ళు క్లర్క్లు ఇస్తూ ఉండేవాళ్ళు. ఆ క్లర్క్లే పలానాళ్ళ కురవానికి ఇచ్చేవాడు, పలానా కురవానికి ఓట్లు లేదు అని వీళ్ళంతా ఈ నాన్ బ్రాహ్మిన్ సెక్షన్ అంతా మొదలెట్టారు. అక్కడి నుంచి వచ్చింది డీకే పార్టీ.
డిఎంకే తర్వాత డీకే అనేవాడు ముందు డీకే ద్రవిడ కజకం. కనుక ఈ ఏమిటి దీని చరిత్రలో చూద్దామని ఆ బ్రోషర్స్ అని తెప్పించుకుని చదివాను. చదివి మనం ఎందుకు చేయకూడదు? మన ప్రాంతాలను మనం పరిపాలించుకుంటూ కేంద్రంతో తగులు పెట్టుకోకుండా మన వాళ్ళతో సఖ్యతగా ఉండి కేంద్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా వాళ్ళని బలపరుస్తూ మన పని మనం గడుపుకోవాలా అనే భావన ముందు వాక్యం రాశాడు. నేను ఇదంతా బయట చెప్తే నేను అప్పటికేమైందంటే బెజవాడ పాపిరెడ్డి గారు, చక్రధర్ గారు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా వచ్చి నా దగ్గర కూర్చున్నాయి. ఇక్కడ 2-3 నెలలు మీటింగ్లు అవి జరిగినాయి. ఆ మీటింగ్లో నేను అన్ని భావాలు వాళ్ళకి చెప్పకుండా ఈ మళ్ళీ బయటికి పోతా ఏమని చెప్పాను. ఆ బ్రోషర్ చదివి నా భార్య BA ఫస్ట్ క్లాస్, ఆమెకి డిక్టేట్ చేసి రాయించారు మొత్తం నేను ఈ భావాలన్నీ. ఈ 2 రూపాయల కిలో బియ్యం ఎట్లా పెట్టాను? కేవలం పడి బియ్యం రూపాయికి పడి మెడ్రాస్లో పడి అంటారు. పడి బియ్యం రూపాయికి పడి బియ్యం అని చెప్పని వాళ్ళు పెట్టుకుని గెలిచారు రామచంద్రన్ వాళ్ళు. ఎవరు ఈ చీఫ్ మినిస్టర్ మెడ్రాస్ అయినా ఆయన గుడివాడ ఆయన అంటే అప్పుడు ఆంధ్ర మద్రాసు కలిసి ఉండేది. అందుకని ఆయన అక్కడికి వెళ్ళి అందుకు కరుణానిధి కూడా ఆంధ్ర ఆయన. కనుక వీళ్ళందరూ అక్కడ పోయి సెటిల్ అయ్యి మెడ్రాస్ వాళ్ళగా టైంలో అది బాగా నడుచుకుని టైంలో వాళ్ళు వచ్చి పరిపాలన చేసి మనం ఎందుకు చేయకూడదు అనే ఉత్తేజం నాలో ప్రవేశించి నేను వాళ్ళ స్కీమ్స్ ఈ 2 రూపాయల స్కీమ్ కేవలం నేను ఆయన్ని కాపీ కొట్టింది. అంతేకాదు ఆడపిల్లలకు సమాన హక్కు అని నేను కోర్టులో ప్లీడర్ నాకు 20 ఏళ్ళు. ఆ సమయంలో నేను దుర్గాబాయమ్మ గారు చేసిన కార్యక్రమాలు అయ్యి చదివాను. అంతకుముందు ఏముండేదంటే పురుషుడు చచ్చిపోతే, భర్త చనిపోతే భార్యకి హక్కు ఉండేది కాదు ఆస్తి, భర్త ఆస్తి. ఏ కులమైనా హిందువులా అది. అప్పుడు ఆ పాపం ఆమెకేం భోజనం పెట్టుకుని వెళ్ళగొట్టేసేవాడు. అది పాపం. దుర్గాబాయమ్మ గారు ఢిల్లీ పోయి నెహ్రూ గారిని పట్టుకొని తండాలు పడి హిందువులా మార్పిచ్చి భర్త చనిపోతే భార్యకి హక్కుగా రాయించింది. అవన్నీ చదివారు. కోర్టులో ఉన్నాడు కదా ప్లేడర్గా. ఈ ఆడపిల్లలను చంపేయటం, ఊరేయటం, కట్నం తెలియదని కొట్టడం, అత్తమామలు వెళ్ళగొట్టడం, ఇంట్లో నుంచి చీ ఏమిటని అప్పుడప్పుడు బాధతో ఉన్నాను. అందుకని చెప్పి మగపిల్లలతో పాటు ఆడపిల్లలకు కూడా సమాన హక్కు అని చెప్పి రాశాను. అది ఇప్పుడు లా అవలా, ఇంకా లా అవ్వకుండానే నేను చెప్పాను కదా, రాశాను కదా అని అది తీసి కాలెత్తుకునే ప్రచారం చేశాడు. అది లా అవలా. 14 రాష్ట్రాలు పాస్ చేయాలి. ఎందుకంటే ఇండియాలో ఉన్న రాష్ట్రాల్లో సగం రాష్ట్రాలు పాస్ చేస్తే కానీ అది